హాయ్ హలో స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్. వైఎస్ జగన్ కు దమ్ముంటే అభిశంసనకు కూడా మద్దతు ఇవ్వాలి, ఎంపీలతో సంతకాలు కూడా పెట్టించాలి అంటూ షర్మిల వ్యాఖ్యానించారు. మరి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పైన పెట్టే అభిశంసనకు కూడా వైఎస్ఆర్సీపీ మద్దతు ఇవ్వాలని కూడా అన్నారు ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల. ఇక మాజీ సీఎం జగన్ కు దమ్ముంటే ఆ పని చేయాలని కూడా అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట పరిరక్షణ యాత్రలో భాగంగా విజయనగరం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాలో షర్మిల పర్యటించారు. ఈ సిఇసి పైన అభిశంసనకు కూడా మద్దతుగా వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఇండియా కూటమితో కలిపి సంతకాలు కూడా పెట్టాలని అన్నారు. వైఎస్ఆర్ పీసీగా సిపిఎంల ట్యాంపరింగ్ పైన జరుగుతుందంటూ దొంగ ఏడుపులు ఏడ్చిందంటూ కూడా ఘాటుగా వ్యాఖ్యానించారు. జగన్ కు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు అదే సిఇసి వైపు ఇండియా కూటమి పెట్టిన అభిశంసన కూడా పెట్టే తీర్మానం పైన తన ఎంపీలతో సంతకాలు పెట్టించాలని అన్నారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ కు 10 ఏళ్లు ప్రత్యేక హోదా వస్తుందని కూడా అన్నారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ గారు ప్రధాని మోదీ గారికి బానిస కాకుంటే, బీజేపీకి దత్తపుత్రుడు కాదనుకుంటే సిఇసి జ్ఞానేశ్వర్ పైన పెట్టే అభిశంసనను కూడా తీర్మానానికి మద్దతు ఇవ్వాలి. వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఇండియా బ్లాక్ ఎంపీలతో కలిసి సంతకాలు పెట్టాలి. అభిశంసనకు మద్దతు ఇస్తున్నట్టుగా కూడా వైఎస్ఆర్సీపీ ప్రకటించాలి. రాష్ట్రంలో ఈవీఎంలు మారిపోయాయని దొంగ ఏడుపులు ఏడ్చారు కదా, నా అక్క చెల్లెలమ్మల ఓట్లు ఎక్కడ పోయాయి అని బీద ఏడుపులు ఏడ్చారు కదా, మరి కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాదని దొంగ ప్రభుత్వం అని చెప్పారు కదా. జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఇండియా కూటమి పెట్టే తీర్మానాన్ని కూడా మద్దతైతే ప్రకటించాలి. మరి మోదీ గారు ఎన్నికల సంఘాన్ని చేతుల్లో పెట్టుకున్నారు. సిఇసి జ్ఞానేష్ గారు కూడా అవసరమైన చోట దొంగ ఓట్లు, అవసరం లేని చోట ఓటు తొలగిస్తున్నారు. ఎన్నికల కమిషన్ రాజ్యాంగ విరుద్ధంగా కూడా పనిచేస్తుంది అంటూ షర్మిల అయితే ట్వీట్ చేశారు. మరి అంతకుముందు వైఎస్ షర్మిల మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట పరిరక్షణ యాత్ర నేడు విజయనగరం జిల్లా శృంగవరపు కోట నియోజకవర్గంలో పాల్గొన్నారు. అయితే జామి మండలం కేంద్రంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ద్వారా ఇక ఎంజీఎన్ఆర్ఈజీఏ చట్టం తీరు తెన్నులతో పాటుగా స్థానిక సమస్యల మీద కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కూడా ఎండగట్టారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వెంటనే ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా పేరుతో పునరుద్ధరిస్తానని, శృంగవరపు కోటలో ఇక మూతపడినటువంటి జిందాల్ స్టీల్ తెరిపించే విధంగా, లేకుంటే భూములు రైతులకు తిరిగి ఇప్పించే విధంగా కూడా లేఖ రాయనున్నట్టుగా కూడా స్థానికులకైతే కాంగ్రెస్ పార్టీ తరఫున హామీ అయితే ఇచ్చారు. ఇక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట పరిరక్షణ యాత్రలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గంలో జరిగిన రచ్చబండ కార్యక్రమానికి కూడా షర్మిల అయితే హాజరయ్యారు. మరి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.